హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లలితాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? 43 ఇంచెస్ది టీసీఎల్ కంపెనీది తెప్పించినామండి. గూగుల్ టీ స్మార్ట్ టీవీ అండి. ఆల్రెడీ మాకు థమ్సన్ ఉండేదండి. అది డిస్ప్లే కొంచెము బ్రేక్ అయిపోయింది. ఉన్నటువంటి బ్యాక్ లైట్ వెళ్ళిపోయింది. అది డిస్ప్లేలో బ్యాక్ లైట్ పడడం లేదు. థమ్సన్ కస్టమర్ కేర్ వాళ్ళ నుంచి ఒక అబ్బాయి వచ్చినాడు. ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన తను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టు ఇంతకుముందు థమ్సన్ కంపెనీ ఫస్ట్ ఉండేది. అది కూడా 43 ఇంచెస్దే. వాళ్ళకు మాకు ఇట్లా రిపేర్ సడన్గా ఆగిపోయింది రన్నింగ్లో ఉండి. ఏందమ్మా ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళు ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినారు కదా. వారంటీ పీరియడ్ అయితే అయిపోయింది, 1.5 year పోయింది అంతే. అది ఎందుకో రన్నింగ్ కావడం లేదు. మిగతా సౌండ్ ఉండి అన్నీ వస్తున్నాయి, బ్లూటూత్ అన్నీ రన్ చేస్తుంటే ఆల్రెడీ అన్నీ వస్తూనే ఉన్నాయి. లైటింగ్ ఒకటి రావడం లేదు. నాకు ఏమైనా కానీ ఇది డిస్ప్లే ఏమైనా పోయిందా అని చెప్పేసి డౌట్ వచ్చేసి వాళ్ళకు ఇంతకుముందు వచ్చి బిగించినారు కదా అని చెప్పేసి వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తున్నాం లేదు సార్, ఇంటికాడ వచ్చి చూస్తామని చెప్పేసి వచ్చినారు. ఒక 3 members ఏమి వచ్చినారు. వచ్చి చూసి అసలు వెనకాల మదర్ బోర్డ్ ఉంది కదా, అది ఒక్కటి ఓపెన్ చేసినారు. ముందర ఏం కథ దాని లైట్ గిట్ వేయడమో ఏం చెక్ అయితే చేయలేదు. డైరెక్ట్ వచ్చి మదర్ బోర్డు తీసుకొని వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి, సార్ ఇది మదర్ బోర్డు పోయింది, లోపల లైటింగ్లోనే సిగ్నల్స్ ఉండేటివి కనెక్టింగ్ అంతా పోయింది సార్, ఇది మొత్తం మదర్ బోర్డే చేంజ్ చేయాలా, ఇది 4500 అవుతుంది అని చెప్పి చెక్ చేసి ఏమైనా పెట్టేసినాడు. మేము ఏమైనా దానికి 4500 పెట్టేది బదులు ఏదైనా కానీ కొత్త టీవీ తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ తర్వాత మా తమ్ముడు ఇట్లా గోవిందపల్లి ఉన్నాడు. అతను మామూలుగా ఇట్లా టీవీలో ఏదైనా కానీ పోర్టబుల్ది ఇట్లా చిన్న టీవీ కానీ పెద్దది టీవీ కానీ ఏదైనా కానీ రిపేర్ చేస్తాడు. అతనికి ఒకసారి కొంచెం వచ్చి చూసి పోదురా ఇట్లా అంటున్నారు అని చెప్తే అతను ఈవినింగ్ టైంలో వచ్చినాడు. ఈవినింగ్ టైంలో వచ్చి ఓపెన్ చేసి చూస్తే మదర్ బోర్డుకి వెళ్ళి అయితే ఏం రిపేర్ ఏం లేదు. బ్యాక్ సైడ్ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి డిస్ప్లే దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల డిస్ప్లే బ్యాక్ సైడ్ లైట్లు ఉంటాయి, ఫ్లాష్ లైట్లు. ఆ ఫ్లాష్ లైట్లో ఒక లైట్ పోయింది. ఆ లైట్ చేంజ్ చేసే లోపల రన్నింగ్ అయిపోయింది. ఓకే అన్న, ఇట్లా చిన్నదే రిమార్క్ ఏం లేదు, డిస్ప్లే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినారు. అంటే సంతోషంలోనైనా అని చెప్పేసినాము. అది పెట్టే టైంలో మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి అది ఇప్పుడు బిగిస్తున్నాడు కదా, ఈ అబ్బాయి నా కొడుకు అండి, మా ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయి కూడా సర్లే అని చెప్పేసి వాళ్ళ చిన్నతో ఇద్దరు కలిసి బిగించుకుంటూ ఉన్నారు. ఆ డిస్ప్లే చాలా పతలాగా ఉంటుంది. అది లైట్గా చిన్నగా కొంచెం అది ఏదో చిన్న పిల్లోని తీసుకొని పోయి ఎత్తుకొని పెట్టి బిగియాలి. అది ఏదో చిన్న కొంచెం ఏదో కొంచెం పట్టుకొని ఒక వారం కొంచెం పట్టుకొని లైట్గా క్రాక్ ఇచ్చింది. మొత్తం బ్లాక్ అయిపోయింది. సైడ్కి వెళ్ళి సైడ్ ఒక 15% మొత్తం అది క్రాక్ వచ్చేసి బ్లాక్ అయిపోయింది. ఇంకా చూడబుద్ధి కావడం లేదు. అది ఇంకా ఏందబ్బా అని చెప్పేసి ఇంకా ఉండిలే అని చెప్పి ఒక 5-6 days అట్నే రన్నింగ్ చేసినాము. మాకు సీసీ కెమెరా పెట్టుకున్నా కానీ సరిగ్గా కనపడడం లేదులే అనుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. అది మళ్ళీ అట్టే అనుకుంటే అయినా మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేసి మళ్ళీ అది ఆగిపోయిందంటే, అన్న ఇట్లా అది బ్యాక్ లైట్ పోయింది కదా, అవి మొత్తం 3 lights ఉంటాయి, అవి వెనకాల పెద్దగా ఉండేది, దాంట్లో ఒకటే చేంజ్ చేసినాను. ఎందుకంటే అయినా చేంజ్ చేస్తే 3 చేంజ్ చేయాలా, ఇప్పుడు ఒకటే చేంజ్ చేసినాను, అది ఇంకా రన్నింగ్ అయింది కదా అని చెప్పి పట్టించుకోలేదు అని చెప్పినాడు. ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేద్దామా, అది డిస్ప్లే క్రాక్ అయింది కదా, ఆడికే కొంచెం గీతలు వచ్చినాయి. ఈసారి తీసేనా మొత్తం గీతలు వస్తాయి, తీసిన వేస్ట్, అవసరం లేదులే అని చెప్పేసి మా అబ్బాయికి కొత్తదే తీసుకురాపో అని చెప్పేసి ఇంకా నైట్ పంపించినాను. టీసీఎల్ కంపెనీ బాగుంటుంది, మంచిగా బాగా క్లారిటీ వస్తుంది, 4K ఉంటుంది. ఆల్రెడీ స్మార్ట్ టీవీ ఇది 20 wattsది ఉంది. డాల్బీ మ్యూజిక్ కూడా ఉంది దీంట్లో, సిస్టము బ్లూటూత్ కనెక్షన్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇది తెప్పించినామంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ వేరే వాళ్ళతో కూడా కనుక్కున్నాము. టీసీఎల్ కంపెనీ వారంటీ బాగుంటుంది, ఆల్రెడీ సర్వీస్ కూడా బాగుంటుంది వాళ్ళని చెప్పేసి. ఇన్స్టాలేషన్కు వాళ్ళు రావాలంటే అయినా మళ్ళీ 2-3 days అని చెప్పినారు. ఇక్కడ మేము లోకల్లోనే తీసుకుని వచ్చుకున్నాం, నంద్యాలలోనే. వాళ్ళు కూడా సార్ మీకు ఇన్స్టాలేషన్ చేయాలంటే అయినా 2-3 days పడుతుంది సార్ సర్వీస్ వాళ్ళు రావడానికి అని చెప్తున్నారు. మేము గోడకి అవసరం లేదు, స్టాండ్ పెట్టుకుంటామన్నా కానీ వాళ్ళు లేదు సార్, స్టాండ్ పెట్టుకున్నా కానీ వాళ్ళు రావాల్సిందే, డిస్ప్లే ఒకరు ఏమన్నా కానీ ఇదైతే అదే అని చెప్పినారు. ఎందుకంటే ఆల్రెడీ మేము చిన్నగా 2 స్క్రూలు పెట్టి నిలబడికి పెట్టుకున్నామే కదా అని చెప్పి వాళ్ళు రాకముందే మేమే నిలబెట్టేసి ఇంకా మా మిస్సెస్ కూడా పూజ చేసింది. ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చినామని చెప్పేసి నైటే తెప్పించుకున్నాం అంతే. నాకు ఉండబుద్ధి కావడం లేదు టీవీ లేకపోతే. ఇక తీసుకొచ్చి ఇప్పుడు మా మిస్సెస్ ఎందుకంటే బాగా పూజ చేసేసి టెక్కా కూడా కొట్టేసింది. ఆ రోజు నైటే ఒక kg స్వీట్లు కూడా తీసుకొని వచ్చేసి పంచుకున్నాము, అందరము నోరు తీపి చేసేసుకున్నాము. మీకు కావాలన్నా కానీ తీసుకోండి, బాగా టీసీఎల్ కంపెనీ మంచి బాగుంటుంది, తక్కువలోనే రేట్లో బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది వాళ్ళది, క్లారిటీ కూడా బాగానే ఉంది, 4K అది. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది, డాల్బీ సౌండ్ సిస్టమ్ ఇచ్చినారు.
చూడండి మీరు ఇటువంటి బాగా క్లారిటీ ఉంది. నాకైతే ఇలా నచ్చిందండి. వేరే వాళ్ళది కనుక్కొనేది తెప్పించుకున్నానండి. 5 రేటింగ్ ఉండేది. మీకు కావాలంటే అయినా ఇటువంటిది లింక్ పెడతాను చూడండి. మీకు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే అయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మా కంటిన్యూ మా ఫ్యామిలీ వీడియోస్ కానీ, మా ఇంట్లో చేసుకున్న ఏదైనా ఫుడ్ వెరైటీస్ కానీ, ఫుడ్ వీడియోస్ కానీ మా మిస్సెస్ కానీ పెడుతుంటాము. మా ఏదైనా ఫ్యామిలీస్ ఎక్కడైనా ఫంక్షన్ ఉన్నా కానీ మేము పెడుతుంటాము. సపోర్ట్ చేయండి ఫ్రెండ్. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓపెన్ చేస్తున్నారు, ఆన్ చేసింది మా మిస్సెస్. ఆమె చేయి మంచి చేయి అని చెప్పేసి ఆమెతోనే పూజ చేయించి మా భార్యతోనే టెంకాయ కొట్టించి ఆమె చేతనే ఓపెన్ చేసింది. ఆమెనే ఆన్ చేసింది. లాస్ట్ టైం ఎవరు ఓపెన్ చేసినారు, ఎవరు ఆన్ చేసినారో గుర్తులేదు నాకు. ఈసారి నా భార్య ఆన్ చేసింది. ఇది ఎన్ని రోజులు వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఎన్ని రోజులు అని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇందాక, మా ఆవిడైతేనే ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు వస్తుందో చూడు అని చెప్పి అంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా కానీ ప్రాబ్లం వస్తాయినా మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాం కదా, అప్పుడు గ్యాప్ వీడియో ఎన్ని ఇయర్స్ వచ్చినది అప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరే న్యాయం చెప్పాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్టే మాకు ముఖ్యం. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ ఫర్ షేర్.